హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మా ప్రివిలేజెస్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ మీరు మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే హాస్పిటల్లో దశరథ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని తెలుసుకున్న దాసు హాస్పిటల్కి వచ్చి చిత్ర శివనారాయణకి జ్యోత్స్న గురించి నిజాన్ని బయటపెట్టిన దాసు షాక్ లో శివనారాయణ సుమిత్ర ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది, నిజంగానే దాసు జ్యోత్స్న చేసిన కుట్రలన్నీ కూడా శివనారాయణ ముందు బయట పెట్టనున్నాడా? అప్కమింగ్ ఎపిసోడ్ లో అసలు ఈ ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరుగుతుందో చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ఆవేశంతో దీపని ఏదో ఒకటి చేయాలి అన్న కోపం మీద వచ్చిన దీప అయితే మొత్తానికి జ్యోత్స్నతో గొడవ పడుతుంది. జ్యోత్స్న అయితే గన్ తీసుకుని వచ్చి దీపకి గురి పెడుతుంది. ఇక దాంతో రివర్స్ లో జ్యోత్స్నకు బుద్ధి చెప్పాలని చెప్పేసి నిజాన్ని బయట పెడతావా లేదా అని తన చేతిలో ఉన్న గన్ లాక్కుంటుంది. ఈ లోపలనే శివనారాయణ, దశరథ, సుమిత్ర, పారిశాతం అందరూ కూడా హాల్లోకి వస్తారు. దీపను గన్ తో చూసి షాక్ అవుతారు. వద్దు దీప, మా కూతురు ఏమీ చేయొద్దు, వదిలే అని చెప్పేసి అంటూ అందరూ కూడా బ్రతిమలాడతారు. జ్యోత్స్న అయితే అందరి ముందు నటించేస్తూ ఉంటుంది. తనని చంపేస్తుందని డాడ్ నువ్వే నన్ను రక్షించాలని చెప్పేసి అంటూ దశరథను ముందు పెడుతుంది జ్యోత్స్న. అనుకోకుండా భయంతో ఒక్కసారిగా గన్ పేలుతుంది. ఇక దాంతో బుల్లెట్ వచ్చి దశరథ గుండెల్లో గుచ్చుకుంటుంది. దాంతో రక్త మడుకులో దశరథ ఒక్కసారిగా కింద పడిపోతాడు. అదే సమయంలో అసలు దీప ఆవేశంతో వెళ్ళింది. అక్కడ ఏం చేస్తుందా, ఏదైనా జరగని ప్రమాదం జరగకుండదని చెప్పేసి అంటూ కంగారుగా వచ్చిన కార్తీక్ కి ఎదురుగా దీప దశరథను షూట్ చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కార్తీక్ దీప అని చెప్పేసి అంటూ గట్టిగా అరుచుకుంటూ మావి అని చెప్పేసి అంటూ దశరథ దగ్గరికి వెళ్తాడు. ఎంత పని చేసావు దీప, నీకెందుకు అంత ఆవేశం అని చెప్పేసి అంటూ దీపను అరుస్తూ ఉంటాడు కార్తీక్. ఇంట్లో వాళ్ళందరూ కూడా కింద పడిపోయిన దశరథను చూసి చాలా ఒక్కసారిగా బాధపడతాడు. దశరథను పట్టుకుని ఏడుస్తూ ఉంటారు సుమిత్రతో సహా. ఇందులో కార్తీక్ అయితే దశరథను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ శివనారాయణ మాత్రం చాలా కోప్పడతాడు. నువ్వు అసలు నా కొడుకును ముట్టుకోవడానికి వీల్లేదు, నీకు మాకు ఏ సంబంధం ఉందని నువ్వు మావి అని చెప్పేసి అంటూ పిలుస్తున్నావు. చావును మా ఇంటికి పంపించావు కదా, నా కొడుకు ప్రాణాలతో ఆడుకుంటుంది, నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, ముందు నువ్వు అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ శివనారాయణ అయితే కార్తీక్ నుంచి ఎదిరించుకోవడంతో కార్తీక్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. అప్పుడే పారిశాతం పోలీసులకు ఫోన్ చేయడంతో అదే సిచ్యువేషన్ లో పోలీసులు కూడా రావడం జరుగుతుంది. ఇక వెంటనే పారిశాతం ఇదిగోండి ఈ దీపే అసలు దశరథను చంపే ప్రయత్నం చేసింది, ముందు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి అనడంతో వెంటనే పోలీసులు అయితే దీపని అయితే అరెస్ట్ చేస్తారు. ఇక దాంతో కార్తీక్ అయితే చాలా కంగారు పడిపోతాడు. వెంటనే సుమిత్ర ముందు అసలు దశరథని హాస్పిటల్ కి తీసుకుని వెళ్దాం పదండి మావయ్య గారు అని చెప్పేసి అంటూ దశరథని అయితే అందరూ కూడా హాస్పిటల్ కి అయితే తీసుకుని వెళ్తారు. పరిస్థితులు చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఇటు చూస్తే పోలీసులేమో దీపను తీసుకుని వెళ్తూ ఉంటారు. కార్తీక్ అయితే అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇటు చూస్తే మావయ్య ఏమో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఏమో కార్తీక్ వైపు దీపను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నారు. అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటూ కార్తీక్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక దీప వెనకాలే కార్తీక్ కూడా బయలుదేరతాడు పోలీస్ స్టేషన్ కి. అప్పటికే వచ్చిన పోలీసులు అయితే దీపను పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి లాకప్ లో కూడా పెట్టేస్తారు. వెంటనే కార్తీక్ అయితే పోలీస్ దగ్గరకు వచ్చి మీరు అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూడకుండా ఏమీ తెలియకుండా మీరు అలా అరెస్ట్ చేస్తే ఎలా కుదురుతుందని చెప్పేసి అంటూ క్వశ్చన్స్ చేయడంతో నువ్వు పోలీసా నేను పోలీసా, అక్కడికి వెళ్లేసరికి సిచ్యువేషన్ మొత్తం కూడా మా కంట్రోల్లో లేదు, చేతుల్లో రివాల్వర్ ఉంది, ఆ రివాల్వర్ మీద తన వేలు ముద్రలున్నాయి, గన్ తో షూట్ చేయడం మేము కూడా చూసాము, చూస్తే గన్ తో తనే షూట్ చేసిందని చెప్పేసి అంటూ సాక్ష్యాధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి, కోర్టులో మేము ప్రొడ్యూస్ చేస్తాము, ఏం చెప్పాలనుకున్నా సరే కోర్టులో వచ్చి తేల్చుకోండి, మాత్రం మీరు ఎవరికి కూడా సంజయ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మా కస్టడీలో ఉంది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళని చెప్పేసి అంటూ పోలీసులు అయితే చాలా సీరియస్ గా మాట్లాడి కార్తీక్ అక్కడి నుంచి పంపించేస్తారు. కార్తీక్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు. దీప ఎందుకు నువ్వు అసలు ఇలా చేశావు, ఆవేశంతో నేను తొందరపడి నువ్వు ఎలాంటి పనులు చేయొద్దని చెప్పి నేను నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదని చెప్పేసి అంటూ కార్తీక్ అనడంతో చూడండి కార్తీక్ బాబు మీరు కూడా నమ్ముతున్నారా, నిజానికి నేను అసలు ఆ గన్ పేల్చలేదు, కాల్చుకున్నా అసలు బుల్లెట్ వచ్చి ఎలా తగులుతుందని చెప్పేసాడు. దీప అనడంతో జరిగింది అలానే ఉంది కదా, ఏమి చేయకపోయినా సరే నీ చుట్టూ జ్యోత్స్న ఎలా కదలిందో నువ్వు చూసావు కదా, అవసరంగా ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్నావు అని చెప్పేసి అంటూ కార్తీక్ మాట్లాడటంతో ముందు మీరు అసలు ఈ విషయం సౌరికి చెప్పొద్దు, ఇంటికి ఎలా రావాలో ముందు మీరు ఆలోచించండి, అసలు ప్రాణాపాయ స్థితులు అక్కడ ఉన్నారు, ఒకసారి మీరు వెళ్ళి దశరథ గారిని చూడండి అని చెప్పేసి అంటూ కార్తీక్ ని పంపించేస్తుంది దీప. వెంటనే కార్తీక్ అయితే దీప దగ్గర నుంచి బయలుదేరి డైరెక్ట్ గా హాస్పిటల్ కి అయితే వస్తాడు. మరోవైపు దాస్ అయితే నిదానంగా స్ప్రోలోకి వస్తూ ఉంటాడు. వెంటనే కాశీ అలానే స్వప్న ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల సడన్ గా కాశీకి ఫోన్ చేస్తాడు కార్తీక్. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన కాశీ అయితే ఇంత సడన్ గా కాల్ చేసావేంటి, ఏం జరిగిందని చెప్పేసి అంటూ కాశీ అడగడంతో ఎక్క జరగడానికి ఒక పొరపాటు చేసిందిరా, ప్రమాదంలో పడింది, ఆ జ్యోత్స్న వేసిన ప్లాన్ లో ఇరుక్కుంది మీ అక్క, పెద్దాన్ని షూట్ చేసింది అని చెప్పేసి అంటూ అక్కడ దీప ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ మొత్తం కూడా కార్తీక్ అయితే కాశీకి చెప్పడంతో ఒక్కసారిగా కాశీ షాక్ అయిపోతాడు. ఏంటి బావా నువ్వు చెప్పేది నిజమేనా, అతనాన్ని దీపక్క షూట్ చేసిందా, నిజమేనా అని చెప్పేసి అంటూ కాశీ మాట్లాడటంతో ఆ మాటలు విన్న దాసు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే కాశీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావురా అన్నయ్య అని చెప్పేసి అంటున్నావండి, అన్నయ్యకి ఏమైంది, ఎవరు షూట్ చేశారు, ఏం జరిగింది చెప్పు అని చెప్పేసి అని చాలా కంగారుగా అడుగుతూ ఉంటాడు దాస్ అయితే.
వెంటనే కాశీ అయితే సరే అన్నయ్య మేము అక్కడికి వస్తున్నాం అని చెప్పేసి అంటూ ఇక జరిగింది మొత్తం కూడా కాశీ అయితే దాస్కు చెప్పడంతో ఇక దాస్కి అయితే అర్థమవుతుంది. తనకి ప్లాన్ మొత్తం కూడా చేసింది జ్యోత్స్న అన్నమాట. వీరాన్ని తప్పుకో దీపని జైలుకి వెళ్ళేలాగా చేసిందన్నమాట. అసలు ఆ జ్యోత్స్న మామూలు ఆడదు కాదు. తనకి అడ్డొస్తే ఎవరినైనా సరే అసలు ఊరుకోదు. ఎవరు అక్కడికి కన్న తండ్రిని నన్నే చంపాలనుకుంది. అలాంటిది పెంచిన తండ్రిని చంపకుండా ఎలా ఉంటుంది? కోసం దీపని ఏదైనా చేస్తుంది కదా. సారి ఇలా ప్లాన్ చేసి ఒకేసారి అన్నయ్యను దీపన ఇద్దరిని కూడా అడ్డు తొలగించుకుని ఆస్తిని అలానే కార్తిక్ ని తను సొంతం చేసుకోవాలని ఇంత ప్లాన్ వస్తున్న జ్యోత్స్న నీ గురించి అంత తెలుస్తాను. ఈ రోజు నీ గురించి నేను బయట పెట్టకుండా అసలు ఊరుకోనని చెప్పేసి అనుకుంటూ దాస్ అయితే తన మనసులో అనుకుని నేరుగా హాస్పిటల్కి అయితే వస్తాడు. ఇక హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో ఉన్న దశరథం చూసిన దాస్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అన్నయ్య ఏంటి అన్నయ్య అసలు నీకు ఈ పరిస్థితి రావడం? ఇప్పటి నుంచి నేను నీతో మాట్లాడాలి, ఒక విషయం చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పేది నువ్వు వినకుండానే అసలు ఈ పరిస్థితి కల్పించింది ఆ జ్యోత్స్న అని చెప్పేసాడు. దాసు మాట్లాడటంతో ఇందులో శివనారాయణ సుమిత్ర అక్కడికి వస్తారు. శివనారాయణ దాసు నుంచి చాలా కోపడిపోతూ ఉంటాడు. ఇంకా ప్రమాదం ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు శివనారాయణ. ఇక ఇందులో దాసు అయితే నన్ను క్షమించండి, అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మనవరాలు అనుకుంటున్న జ్యోత్స్న మీ సొంత మనవరాలు కాదు. తన అసలు అనుకున్నట్లుగా జ్యోత్స్న మంచిది అని చెప్పేసి మనందరూ కూడా విరమలో ఉన్నారు. నిజానికి తన అసలు మంచిది కాదు. ఇప్పటి వరకు కూడా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. అలానే నా తల మీద కొట్టింది ఎవరు అని చెప్పేసి అంటూ మీరందరూ అనుకుంటున్నారు కదా, అది ఎవరో కాదు జ్యోత్స్నే. ఆ రోజు నా తల మీద కొట్టి నన్ను చంపే ప్రయత్నం చేసింది. అలా ఎందుకు చేసిందో తెలుసా? ఎందుకంటే తన మీ సొంత మనవరాలు కాదు అని నిజాన్ని నేను బయట పెడదామని చెప్పేసి నేను మీ ఇంటికి వచ్చాను అని ఆ రోజు నన్ను చంపే ప్రయత్నం చేసింది. ఈ రోజు అసలు అన్నయ్య ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం దీప అని చెప్పేసి మీరందరూ కూడా దీప మీద నిందలు వేస్తున్నారు. దీప మాత్రం ఈ తప్పు అసలు చేస్తుండదు. దీని వెనకాల ప్లాన్ ఖచ్చితంగా ఉంటుంది. అన్నయ్యని ఖచ్చితంగా దీప షూట్ చేసి ఉండదు. ఏదో ప్లాన్ జరిగింది. మొత్తానికి తెలియకుండా జ్యోత్స్న మీ అందరికీ తెలియకుండా ఏదో చేసింది అని అంటూ జ్యోత్స్న గురించి నిజాలు బయట పెట్టడంతో శివనారాయణ సుమిత్ర ఇద్దరు కూడా ఒకసారిగా షాక్ అయిపోతారు. నువ్వు చెప్పే కట్టుకథలన్నీ కూడా నేను ఎలా నమ్ముతానని అనుకుంటున్నావు? మళ్ళీ నా కూతురు మీద ఒక కొత్త కట్టుకథ అల్లుతున్నావు అని చెప్పేసి అంటూ శివనారాయణ చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. వెంటనే దాసు అయితే చూడండి శివనారాయణ గారు, నేను నిజమే చెప్తున్నాను. మీరు అనుకున్నట్టుగా మీ మనవరాలు మంచిది కాదు. మీ మనవరాలు చాలా డేంజర్. నిజానికి తను అసలు ఎవరికి పుట్టిన బిడ్డో మీకు తెలుసా? నిజానికి జ్యోత్స్న ఎవరో కాదు, నా కూతురు. నాకు కళ్యాణికి పుట్టిన మా సొంత కూతురు అని చెప్పేసాడు. దాసు నిజాన్ని బయటపెట్టడంతో అక్కడ ఉన్న పారిశాతం ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. వెంటనే పారిశాతం దాసు వంక చూసి ఎందుకు ఈ నిజాన్ని బయట పెడుతున్నావు నోర్మి అని చెప్పేసి అన్నట్లుగా సాగ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే శివనారాయణ పారిశాతం వంక చూస్తారు. అప్పుడు దాసు ఇలా మాట్లాడతాడు, చూడండి మీరెందుకు పారిశాతం వంక చూస్తున్నారు? ఇదంతా కూడా చేసింది ఎవరో కాదు, మా అమ్మే. చిన్నప్పటి నుంచి మీరు నన్ను వేరుగా దూరంగా పెంచారు. ఇప్పుడు కూడా మీరు నన్ను కన్న కొడుకుగా చూడలేదు. అందుకనే మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి నాకు పుట్టిన బిడ్డను దశరథ అన్నయ్య అక్కున చేర్చింది. మీ సొంత మనవరాలు వారసురాలు వేరే ఒక చోట ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంది. తనెవరూ కాదు అని చెప్పేసాడు. నిజాన్ని బయట పెడదాము అనుకుంటాడు. ఎందుకంటే దీపే అసలైన వారసురాలు కనుక తెలిస్తే మళ్ళీ దీపని ఏం చేస్తారని చెప్పేసి భయంతో దీప గురించి చెప్పకుండా జ్యోత్స్న మీ సొంత మనవరాలు కాదు అన్న నిజాన్ని మాత్రమే దాసు బయట పెడతాడు. రప్పం ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. మరి దాసు స్వయంగా శివనారాయణ సుమిత్రులకు జ్యోత్స్న గురించి అయితే బయట పెట్టబోతున్నాడు. ఇలానే జరగని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోయే తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.